మనం యేసు రక్తము చేత ఎప్పుడైతే మన తప్పును పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అని అన్నామో, ఆ రక్తం మనల్ని కడిగేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరలోక రాజ్యములో యుగ యుగాలు ఆయనతో జీవించే భాగ్యం దొరుకుతుంది. కానీ అదే అపవాది, ఎవడసలు అపవాది? యెషయా 14 అధ్యాయంలో, యెహెజ్కేలు 28 అధ్యాయంలో వాడి కొరకు రాయబడి ఉంటుంది, వాడు పడద్రోయబడిన దూత, దేవదూత, మహిమ నొందిన కెరూబు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా 14, యెహెజ్కేలు 28 అధ్యాయం చదవండి. తేజో నక్షత్రమా నువ్వేలా పడద్రోయబడితివి వేకువ చుక్క, నువ్వు మహిమ నొందిన కెరూబు అయి ఉంటివి, కానీ మహోన్నతునికి పైగా ఎక్కిపోయేదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందని అనుకున్నావు, కానీ గర్వించి ఏం చేసినాడంట? వాడు పడద్రోయబడ్డాడంట. అపవాది అంటే ఎవరో తెలుసా? దయ్యం అంటే ఎవరో తెలుసా? పడద్రోయబడిన దేవుని దూత. వాడికి లిమిట్ ఉంది, వాడి శక్తికి లిమిట్ ఉంది, వాడి బలానికి లిమిట్ ఉంది. వాడు అన్ని చోట్ల ఒకేసారి కనబడలేడు. హల్లెలూయా. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా నిన్నెవరైనా ఒక మాట అన్నారనుకో, అది దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారా, దురాత్మతో మాట్లాడుతున్నారా అనేది సింపుల్గా గుర్తుపట్టచ్చు. వాళ్ళ మాట వాక్యానుసారంగా ఉందా? ఆ మాట ద్వారా నేను దేవునికి దగ్గర అవుతున్నానా, నేను సరిచేయబడుతున్నానా, ఇది గద్దింప, ఇది దేవుని బోధన, దేవునికి దగ్గర చేసే మాటలేనా, దేవుని నుంచి నన్ను దూరం చేసే మాటలా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కృంగజేసే మాటలు, నీ గతాన్ని ఎత్తిపట్టి, నీ లూప్ హోల్స్, నిన్ను ఖండం, శిక్షావిధికి గురి చేసి నేరారోపణ చేసే మాటలైతే 100% అవి దురాత్మ నుంచి వచ్చేవే, దయ్యం నుంచి వచ్చేవే. ఎవరైనా నీతో ఇతరుల గురించి చెప్తున్నారా, వాళ్ళు అట్లాంటోళ్ళు, ఇట్లాంటోళ్ళు, ఇట్లాంటోళ్ళు, అట్లాంటోళ్ళు అని నువ్వు వింటున్నావా? అది దురాత్మ నుంచి వచ్చేవే. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చే మాటలు ఎట్లుంటాయంటే నిన్ను ఎక్విప్ చేస్తాయి, నిన్ను బలపరుస్తాయి, నిన్ను ధైర్యపరుస్తాయి, నీ భవిష్యత్ కొరకు నిరీక్షణను కలగజేస్తాయి, దేవుని మహిమపరిచేవిగా ఆ మాటలు ఉంటాయి, నిన్ను ఎంకరేజ్ చేసేవిగా ఉంటాయి, దేవునికి అంటుకట్టేవిగా ఉంటాయి, ప్రార్థనకు వాక్యానికి దగ్గర చేసేవిగా, దేవునికి దగ్గర చేసేవిగా మాటలు ఉంటాయి. హల్లెలూయా. అవి దేవుని నుంచి వచ్చేవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కృంగజేసే, నీ మీద నేరారోపణ మోపే, నీ గతాన్ని ఎత్తి చూపే దురాత్మలకు, అపవాదికి నువ్వేం చేయాలో తెలుసా? వాడి భవిష్యత్తును గుర్తు చేయాలి. నీ భవిష్యత్తు ఏందో తెలుసా? యేసు రక్తంతో కడగబడిన తర్వాత యుగ యుగాల నిత్యరాజ్య మహిమలో జీవిస్తావు యేసయ్యతో కూడా. ఆ పడద్రోయబడిన అపవాది యొక్క భవిష్యత్తు ఏందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 19, 20, 21, 22 అధ్యాయాల్లో చూస్తే 20వ అధ్యాయంలో పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని వాణ్ణి కుక్కను ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొని పోతున్నాడంట దేవదూత. ఎవరిని? అపవాదిని, సాతానును. ఎక్కడ పడేస్తున్నారో తెలుసా? అగ్నిగుండములో పడేస్తున్నాడంట. హల్లెలూయా. వాడి భవిష్యత్తు ఎక్కడ? అపవాదిది అగ్నిగుండములో. మన భవిష్యత్తు ఎక్కడ? యేసు రక్తంతో కడగబడి వాక్యానుసారం జీవిస్తే నిత్య రాజ్య మహిమలో. హల్లెలూయా.